హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరణాల్ మిక్స్ ఫ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఎగ్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా గీ రోస్ట్ తయారీ విధానం చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి నెయ్యితో. ఈ విధంగా మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకోవాలండి. నేను 4 తీసుకున్నాను. వీటిని నిలువుగా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్నిటినీ నిలువుగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తే కొంచెం పుల్లగా కారకారంగా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ విధంగా ఎగ్స్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను. దానిలో నెయ్యి వేసుకుంటున్నానండి. 1 స్పూన్ నెయ్యి దాకా యాడ్ చేసుకున్నాను, టేబుల్ స్పూను. దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలో ఈ కట్ చేసినటువంటి ఎగ్స్ మొత్తాన్ని అందులో లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం నీట్గా మాడిపోకుండా ఎక్కువ వేగకుండా చేసుకోవాలండి. ఎక్కువ వేగితే అక్కడ ఉంది కదండి, అది వేరే స్మెల్ వచ్చేస్తుంది. జస్ట్ నెయ్యి వాసన తగిలి జస్ట్ వేగేలాగా వేయించుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ నీట్గా వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. వేగిపోయాయి. ఇంత మాత్రం వేగిపోతే సరిపోతుందండి. వీటిని అన్నిటిని పక్కకు తీసేసుకుందాము. పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఈ విధంగా అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిలో పోపు దినుసులు ఇవి ఆప్షనల్ అండి, వేయకపోయినా బాగుంటుంది. ఈ విధంగా ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము 2 ఆనియన్స్, నేనైతే 4 ఎగ్స్కి 2 ఆనియన్స్ యాడ్ చేశానండి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి సన్న సెగ మీద బాగా మగ్గనియాలండి. అస్సలు పచ్చి అనేదే లేకుండా, అట్లని మాడిపోకుండా సాఫ్ట్గా వేగాలి ఆనియన్. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం దీనికి సరిపడా. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. దీనిలో మగ్గుతాయి నీట్గా. ఈ విధంగా కలిపెట్టుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా బాగా వేయించుకోవాలి అవి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి బాగా ఆయిల్లో మగ్గాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పేస్ట్ తయారీ కోసం అండి, నేను ఒక 4-5 ఎండుమిర్చిని, కొంచెం చింతపండు, చాలా కొంచెం చింతపండు అండి, ఒక 10 నిమిషాల ముందు ఇది నానబెట్టించుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీలో పేస్ట్ కోసం మిక్సీలో యాడ్ చేసుకుంటాము. మిక్సీ గిన్నెలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము. దీనిలోనే కొన్ని చిన్నుల్లిపాయలు అంటే తెల్లబాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఒక 5-6 వేసాను. ఇది మొత్తాన్ని నీట్గా పేస్ట్ లాగా తయారు చేయాలండి. మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్నాను. ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేగిపోయాయి చూడండి, మాడిపోకుండా ఇట్లా మెత్తగా అయిపోయింది సాఫ్ట్గా ఆనియన్. ఇప్పుడు ఈ పేస్ట్ అందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా వేయించుకోవాలండి. నెయ్యిలో బాగా వేగాలి ఇది. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసిన ఎగ్స్ని దీనిలో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీలో కలిసేలాగా కొంచెం అటు ఇటు ఎగ్స్ని కదుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే కుక్ అయిపోతుందండి ఇది. చూడండి, ఇది మొత్తం వాటర్ అనేది లేకుండా నెయ్యి పైకి తేలేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న పులుపు, ఉప్పు, కారం మొత్తం ఎగ్స్కి పడుతుంది. ఆ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మనం
ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా నెయ్యి పైకి వచ్చేలాగా వేయించుకోవాలండి వీటిని. ఇది అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. లైట్ పులుపు తగులుతూ ఉప్పు పగ కారకారంగా చాలా బాగుంటుంది. ఇది కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది కర్రీ. ఇప్పుడు తీసి చూద్దామండి మూత. చూడండి నెయ్యి పైకి వచ్చేసి కనపడుతుంది. ఈ విధంగా నెయ్యి పైకి వచ్చేయాలండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇంకా ఎక్స్ట్రా చెదిరిపోతాయి కాబట్టి జస్ట్ ఊరకట్టు పైన అట్లా కలిపెట్టేసుకోవాలండి కొత్తిమీర వేసేసి. అంతే అండి, ఎగ్ ఫ్రై గీ రోస్ట్ రెడీ అయిపోతుంది. నా వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కలర్ ఆ విధంగా ఉందండి, కొంచెం దూరం నుంచి చాలా బాగుంది కలర్. ఇది ఈ విధంగా వస్తుందండి ఫైనల్గా. లుక్ చాలా బాగుందండి, టేస్ట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.